ఓం నమో వెంకటేశాయ. అజ్ఞానసంభవ భవాంబుది బాడవాగ్నిరవ్యక్తతత్వ నికర ప్రణవాధిరూఢః సీతాసమేతమనుజేన హృదంతరాళే ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తే. హే పరమాత్మ, మేము అజ్ఞానాదుల చేత ప్రాప్తించిన సంసారమనే సాగరంలో కొట్టుమిట్టాడుతున్నాము. ఈ సంసారం నుండి విముక్తి కలగాలంటే సీతాలక్ష్మణ సమేతుడైన నీ నామము మరియు నీ రూపము జననాదారభ్య మరణ పర్యంతం మా మనస్సులో మెదులుతూ ఉండాలని శ్రీరాముడిని, తదభిన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ ఆ స్వామి యొక్క దయా విశేషం చేత ప్రతిరోజు నిర్వహించుకునే అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని ఈరోజు మనం శ్రీ గురు ధ్యానాదులను అలాగే సత్సంకల్ప వాక్యాలను సమిష్టిగా పలుకుతూ శుభారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం పంచోత్తరశతతమ సర్గ శ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని
పునాతి భువనం పుణ్యాత్ రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్. పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచోత్తరశతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. సజీర్ణం మానుషం దేహం పరిత్యజ్య పితాహినః దైవీమృద్ధిమనుప్రాప్తః బ్రహ్మలోక విహారిణీం. చిత్రకూట పర్వతంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి తండ్రి గతించినటువంటి వార్త చెప్పి ఆ పితృయోగ దుఃఖంతో బాధపడుతూ అన్నగారైనటువంటి నీవే వచ్చి రాజ్యాన్ని పరిపాలించాలి అని రామచంద్రమూర్తిని మరలా మరలా పిలుస్తున్నటువంటి భరతునితోటి రాముడు ధార్మికమైనటువంటి మాటలతో అతనికి సమాధానం చెబుతూ ఉన్నాడు. నాయన, తండ్రి గారు అనేకమైనటువంటి యజ్ఞయాగాదులను ధర్మకార్యములను చేసి బ్రతికి ఉన్నంతకాలము సత్యము కొరకు ధర్మము కొరకు పాటుపడి చివరికి ఆ సత్యము ధర్మము కొరకే తన ప్రాణములను కూడా విడిచిపెట్టినటువంటి వాడు. పైగా ఏదో చిన్న వయస్సులో గతించినటువంటి వాడు కాదు, సుదీర్ఘమైనటువంటి 60,000 సంవత్సరముల ఆయుర్దాయమును పొందినటువంటి వాడై రాజ్యమును అదేవిధంగా అనేకమైనటువంటి భోగములను అన్నింటినీ కూడా అనుభవించి అనేకమైనటువంటి పుణ్యకార్యములను కూడా చేసి ఆ పుణ్యకార్యముల యొక్క ఫలంగా ఆయన స్వర్గానికి వెళ్ళారు. అటువంటి తండ్రి గారి గురించి ఆలోచించడం, ఎక్కువగా శోకించడం తగదు. బ్రతికి ఉన్నటువంటి మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించడమే తండ్రి గారికి మనం చేసేటటువంటి మేలు అని చెప్పి భరతునికి బోధిస్తూ ఇంకా అంటున్నాడు ఏమని, నా పితా సహ జీర్ణం మానుషం దేహం పరిత్యజ్య. మన తండ్రి గారు దశరథ మహారాజు జీర్ణమైపోయినటువంటి ఆ మానుష దేహాన్ని విడిచిపెట్టి వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి అని భగవద్గీతలో చెప్పినట్లుగా జీర్ణమైనటువంటి వస్త్రమును విడిచి నూతనమైనటువంటి వస్త్రమును మనిషి ధరించినట్లుగానే ఈ జీవుడు, ఈ ఆత్మ జీర్ణమైనటువంటి శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరాన్ని పొందుతుంది అని చెప్పారు కదా. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే, దశరథ మహారాజు జీర్ణమైనటువంటి ఈ మానుష దేహాన్ని విడిచిపెట్టి బ్రహ్మలోక విహారిణీం దైవీం వృద్ధిం, బ్రహ్మలోకముల యందు, మోక్షలోకముల యందు, స్వర్గము యందు, అదేవిధంగా బ్రహ్మలోకంలో వీటి యందు విహరించగలిగినటువంటి, అలా విహరించడానికి యోగ్యమైనటువంటి తేజస్వరూపాన్ని, దైవికమైనటువంటి శరీరాన్ని, ఆ దివ్యమైనటువంటి దేహాన్ని అనుప్రాప్తకి పొందాడు. మన తండ్రి గారు మనుష్య దేహాన్ని, అంటే శిథిలమయ్యే స్వభావం కలిగినటువంటి ఈ మానవ దేహాన్ని విడిచిపెట్టి శాశ్వతమైనటువంటి తేజోరూపమైనటువంటి దివ్య దేహాన్ని పొందాడు నాయన. మరి అలా విధంగా దివ్య దేహాన్ని పొందినటువంటి తండ్రి గురించి ఈ విధంగా నీవు శోకించరాదు. ఆయన గురించి శోకిస్తూ నన్ను మరలా మరలా ఇలా పిలుస్తావేమిటి అన్నట్లుగా అంటూ, తంతు నైవం విధః కశ్చిత్ రాజ్ఞః శోచితుమర్హతి తద్విధో యద్విధశ్చాపి శ్రుతవాన్ బుద్ధిమత్తరః. ఏవం విధః ప్రాజ్ఞః కశ్చిత్ తం తు శోచితుం నార్హతి. బుద్ధిమంతుడైనటువంటి వాడు ఎవరు కూడా తంతు, ఆ ఎంతో భాగ్యవంతుడు, తాను బ్రతికి ఉన్నంతకాలము ధర్మమును ఆచరించి సత్యమును మాట్లాడి అనేక యజ్ఞయాగాదులు చేసి దేవతలను కూడా సంతృప్తిపరిచినటువంటి వాడైన తండ్రి గారి గురించి, దశరథ మహారాజు గురించి శోచితం నార్హతి, ఏమాత్రమో బాధపడడానికి వీల్లేదు, అలా బాధపడకూడదు. ఎందుకు అంటే తద్విధ శృతవాన్ బుద్ధిమాన్ యద్విధ
సహస్త్వం, తండ్రి గారు ఏ విధంగా అయితే సకల శాస్త్రములు అన్నీ చదివినవారో, ఎంతో జ్ఞానపూర్ణులో బుద్ధిమంతులో, అటువంటి వాడివైనటువంటి నీవు ఆ తండ్రి గురించి చింతించడం తద్విధాస్తి, నువ్వు కూడా అటువంటి వాడివే కావున ఆయన గురించి చింతించడం అనేది తగదు. ఏదో సామాన్యుడు బాధపడ్డాడు అంటే అది సహజం, కానీ నీవు ఎంతో ప్రాజ్ఞుడివి, తండ్రి ఎంతటి గొప్పవాడో అంతటి గొప్పవాడివి నీవు. అటువంటి వాడివైన ఓ భరత, నీవు మాత్రం ఇలా శోకించకూడదయ్యా అని అంటూ, ఏతే బహువిధా శోకా విలాపరుదితే తథా వర్జనీయా హి ధీరేణ సర్వావస్థాసు ధీమత. ధీరుడు బుద్ధిమంతుడు అయినటువంటి వాడు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ ఆపద తనకు వచ్చింది, ఇదేదో నష్టపోయాను అని బాధపడటం మానేసి ఆ ఆపద నుండి బయటపడటానికి జరిగినటువంటి నష్టాన్ని మరలా దాన్ని పూర్తి చేసుకుని పునఃప్రారంభం చేసుకోవటానికి, అంటే నష్టపరిహారం చేసుకోవడానికి ప్రయత్నించాలి, ఆలోచించాలి తప్ప జరిగిన నష్టాన్ని కోల్పోయినటువంటి దాని గురించే ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చుంటే అది బుద్ధిమంతుల యొక్క లక్షణం కాదు. కావున ధీరేణ ధీమత, ధీరుడు ధీమంతుడు అయినటువంటి వాడి చేత సర్వావస్థాసు, అన్ని అవస్థలలోనూ కూడా బహువిధా శోకా వర్జనీయా, సకల విధములైనటువంటి శోకములను కూడా ఆ ధీరుడు విడిచిపెట్టాలి. తథా విలాప రుదితే, అదేవిధంగా విలాపాన్ని, రుదితాన్ని, రోదనమును, వీటిని విడిచిపెట్టాలి అని చెప్పన్నాడు. ఏమిటి విలాపము, ఏమిటి రుదితము అని అంటే ఏవేవో మాట్లాడుతూ ఏడుస్తూ ఉండటాన్ని విలాపము అని అంటారంటే కేవలం ఏడవటం కాకుండా ఆ చనిపోయిన వారి గురించో లేకపోతే తనకు జరిగినటువంటి నష్టము గురించో అలా మాట్లాడుతూ అలా ఏడుస్తూ ఉండడాన్ని విలాపము అని అంటారు. అలా కాకుండా కేవలం బిగ్గరగా శబ్దం చేస్తూ ఏడుస్తూ ఉంటే దానిని రుదితము లేకపోతే రోదనము అని అంటారు. కావున భరత, నీవు విలాపము రోదనము ఈ రెండు కూడా ఇక్కడికి చేస్తున్నావు. ఈ రెండు కూడా నీలాంటి ధీమంతుడు, అదేవిధంగా ధీరుడు అయినటువంటి వాడు వీటిని నీవు చేయకూడదు, నీవు కర్తవ్యాన్ని ఆలోచించాలి అని చెప్పి అంటూ ఇక్కడ అంటున్నాడు, సస్వస్థో భవ మా శోచీః యాత్వా చ వసతాం పురీం తథాపి పిత్రా నియుక్తోసి వసినా వదతాం వరా. నాయనా, నీవు నాకు వనవాసం విధించారు, నేను వనవాసం చేయవలసి వచ్చింది అని చెప్పి నీవు బాధపడుతున్నావు, కానీ నాకు విధించినటువంటి ఈ వనవాసాన్ని కూడా నీవు గౌరవించాలి. నేనేదో నీచమైనటువంటి లేకపోతే అధోగతి పాలైనట్లుగా నువ్వు భావిస్తున్నావు, కానీ ఈ వనవాసము కూడా గౌరవప్రదమైనదే. ఎందుకు అంటే మన తండ్రి గారు ఆజ్ఞాపించింది కావున దీనిని నీవు గౌరవంగా భావిస్తూ గౌరవించాలి తప్ప వదతాంబర, మాట్లాడటంలో మాటలు చెప్పడంలో గొప్ప శ్రేష్ఠుడైనటువంటి ఓ భరత, సహాస్త్వం, అంత ధీరుడివి పండితుడివి అయినటువంటి నీవు స్వస్థః భవ, నీవు కాస్త ఓదార్చుకోనాయన, స్వస్థుడుగా అంటే నెమ్మదిగా ఉండు, మనస్సుని నెమ్మదిగా చేసుకుని మనస్సులో ధైర్యాన్ని నింపుకుని నీవు కర్తవ్యం గురించి ఆలోచించు తప్ప ఈ విధంగా బెంబేలెత్తిపోయి దీనత్వాన్ని పొందవద్దు. మాసోచి దుఃఖించద్దు. మరి నీ కర్తవ్యం ఏమిటి? యాత్వా తాంపురీం ఆవస, నీవు ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళి ఆ అయోధ్యానగరంలో ఉండి వసినా పిత్ర తథా నియుక్త అసి, అయోధ్యానగరంలో ఉండి ఆ రాజ్యాన్ని పరిపాలించాలి. ఇంద్రియములను అదుపులో ఉంచుకున్నవాడైన, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధర్మము కోసం నిలబడినటువంటి వాడైన మన తండ్రి గారి చేత నీవు అదే విధంగా నియోగించబడ్డావు. తండ్రి గారి యొక్క అనుజ్ఞ కూడా అదే. కావున తండ్రి అనుజ్ఞను పాటించి నీవు ఇక్కడి నుంచి వెళ్ళి అయోధ్య నగరాన్ని పాలించవయ్యా అని అంటూ, యత్రాహమపి తేనైవ నియుక్త పుణ్యకర్మణ తత్రైవాహం కరిష్యామి పితురార్యస్య శాసనం. ఇంకా అంటున్నాడు, అహమపి, నీవేమో నీ కర్తవ్యం కోసం
అయోధ్యకు వెళ్ళి అక్కడ పరిపాలించు. మరి నేనేమో నేను కూడా పుణ్యకర్మణ తేనైవ, పుణ్యాత్ముడైనటువంటి పుణ్యకార్యములనే ఆచరించినటువంటి వాడైన దశరథ మహారాజు చేత ఎత్ర నియుక్త అస్మి, ఎక్కడ ఉండమని ఆజ్ఞను పొందానో, నాకు దశరథ మహారాజు ఎక్కడ ఉండమని చెప్పి ఆజ్ఞాపించాడో నన్ను, అక్కడ అంటే ఈ అరణ్యంలోనే ఆర్యస్య పితు శాసనం కరిష్యామి, పూజ్యుడైనటువంటి మన తండ్రి గారి యొక్క శాసనాన్ని పరిపాలిస్తూ నేను ఈ వనంలోనే ఉంటాను. అంటే ఇక్కడ నీవు అయోధ్యానగరంలో సింహాసనం మీద కూర్చుని రాజ్యాన్ని పరిపాలించిన, నేను అరణ్యంలో ఈ వనవాసం చేసిన, ఈ రెండూ కూడా తండ్రి గారి యొక్క ఆజ్ఞకు అనుగుణంగానే పరిపాలిస్తున్నాము. ఇదే ధర్మము, కావున ఇలాగే చేద్దాము అని అంటూ నమయా శాసనం తస్య త్యక్తుం న్యాయమరిందమా తత్వయాపి సదామాన్యం సవై బంధుస్సనః పిత. అరిందమ, శత్రువులను అణిచేటటువంటి వాడా అంటే అధార్మికులైనటువంటి శత్రువులను, అంటే ధర్మం తప్పినటువంటి శత్రువులను అణచడం అనేది రాజు యొక్క పని. అంతేకాని ధర్మం కోసం నిలబడినటువంటి తండ్రి మాటను తొక్కేయటం అనేది రాజకుమారుల యొక్క పని కాదు అనే విషయాన్ని తెలియజేయటం కోసమే అరిందమ, శత్రువులను అణిచేవాడా కానీ నీ వారిని జాగ్రత్తగా చూసుకునేవాడా అని చెప్పటం ఇక్కడ. అరిందమ, శత్రువులను అణిచేవో భరత, మయా తస్య శాసనం త్యక్తుం న్యాయం నా, నేను తండ్రి గారి మాటను విడిచిపెట్టడం, తండ్రి గారి మాటను పాటించకపోవటం ఏమాత్రమో న్యాయము కాదు. అంటే ఏమిటి? తండ్రి ఉన్నంత వరకునేమో ఏదో తండ్రి గారి మాట వినేవాడిలాగా ఉండటము, తండ్రి గతించేశాడు కావున ఇష్టం వచ్చినట్టు ఉండటము, ఇది కుమారుడి యొక్క పని కాదు. అందులో జ్యేష్ఠ కుమారుడిని అయినటువంటి నాకు బాధ్యత ఉన్నది, తండ్రి మాట వినేటటువంటి బాధ్యత ఉన్నది. కావున ఆ మాటను నేను తప్పలేను. అంతేకాదు త్వయాపి తత్తు సదా మాన్యం, నీ చేత కూడా అది గౌరవింపబడవలసినదే. అంటే నీవు కూడా తండ్రి మాటను తప్పనిసరిగా గౌరవించి తీరాలి. ఎందుకు అంటే సహా నహా బంధువువై, ఆయన మనకు బంధువు కదా. అదేమిటి బంధువు ఏంటంటే కన్నదండ్రిని పట్టుకుని బంధువు అంటున్నాడు, ఏదో దూరపు చుట్టమా అంటే ఇక్కడ బంధు శబ్దానికి అర్థము బధ్నాతీతి బంధు, స్నేహేన మనోబధ్నాతీతి బంధు, విడిచిపెట్టకుండా ఉంటూ మనస్సుని బంధించేసినటువంటి వాడు, మనస్సులో ఎప్పుడూ ఉండేటటువంటి వాడు, మనస్సును దోచుకున్నటువంటి వాడు, అటువంటి వాడినే బంధువు అని అంటారు. మరి మన తండ్రి ఎల్లప్పుడూ మన మనస్సులో ఉంటాడు, ఆయన మనస్సులో ఎల్లప్పుడూ మనం ఉంటాం. మన మనస్సు నిండి ఉన్నటువంటి వాడు, అటువంటి వాడైన మన తండ్రి మాటను మనం వినాలి కదా. అంతేకాదు మన మనస్సులో ఉండటమే కాదు, పితా నహ పితావై, మనకు కన్న తండ్రి కదా. పుత్రుల బాధ్యత జీవతో వాక్యకరణాథ్ అని చెప్పినట్లుగా ఆయన బ్రతికి ఉండంగా ఆయన మాట వినాలి, ఆ బ్రతికి ఉండంగా చెప్పినటువంటి మాటను చనిపోయిన తర్వాత కూడా ఆచరించాలి. అదే పుత్రుని యొక్క లక్షణం. కావున మనకు తండ్రి అయినటువంటి ఆయన మాటను మనం వినాలి కదా. తద్వచ పితురేవాహం సమ్మతం ధర్మచారిణ కర్మణా పాలయిష్యామి వనవాసేన రాఘవ. రాఘవ, రఘువంశంలో జన్మించినటువంటి ఓ భరత, తత్ ఆ కారణం వల్ల, ఎందుకు అంటే తండ్రి గారు మన మీదే ప్రాణములు పెట్టుకున్నాడు. ఆయన ఎప్పుడు ఆయన మనసు నిండా మనమే ఉన్నాము, మన మనసు నిండా ఆయన నిండి ఉన్నటువంటి ఆత్మబంధువు ఆయన, మనకు కన్న తండ్రి. ఆయన మాట వినడం మన బాధ్యత. కావున పితుః సమ్మతం, తండ్రి గారికి ఏదైతే సమ్మతో, ఏదైతే ఇష్టమైనటువంటిదో దానినే వచః ఏవ వనవాసేన కర్మణ పాలయిష్యామి, వనవాసము అనే ఈ నియమంతో తండ్రి గారి యొక్క మాటను నేను పరిపాలిస్తాను అని చెప్పి అంటూ, మరి ఇక్కడ ధార్మికేణ నృశంసేన నరేణ గురువర్తిన భవితవ్యం నరవ్యాఘ్ర పరలోకం జిగీషత. నరవ్యాఘ్ర, ఓ శ్రేష్ఠ అంటే పురుషశ్రేష్ఠుడు అయినటువంటి ఓ భరత, పరలోకం జిగీషత నరేణ, పరలోకానికి వెళ్ళేటటువంటి మనిషి వలన, అంటే పరలోకం జిగీషత నరేణ, పరలోకంలో కూడా ఉత్తమమైనటువంటి
స్థితిని పొందాలి అని కోరుకునేటువంటి మానవుడు ధార్మికేణ అనుశంసేన గురువర్తిన వర్తవ్యం. ధార్మికమైనటువంటి అసత్యమాడినటువంటి అంటే సత్యంతో కూడినటువంటి పెద్దవారి యొక్క గురువుల యొక్క తల్లిదండ్రుల యొక్క మాట వినేటటువంటి మార్గంలో పయనించాలి. అంటే ఏమిటి? ఇహలోకంలో సమస్తమైనటువంటి సుఖములను, పరలోకంలో ఉత్తమ గతులను పొందాలి అనుకునేటువంటి మానవులు ఈ లోకంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క మాటను, గురువు యొక్క మాటను, అదేవిధంగా ధర్మపరమైనటువంటి మార్గాన్ని, సత్యంతో కూడినటువంటి మాటను, వీటినన్నిటినీ పరిపాలించినట్లయితే అతడికి ఉత్తమమైనటువంటి గతులు కలుగుతాయి. కావున తండ్రి గారు అదేవిధంగా ఉంటూ మనకు మార్గనిర్దేశంగా ఉన్నారు. కావున మనము కూడా అదేవిధంగా ఉండాలి అని అంటూ ఆత్మానమనుతిష్టత్వం స్వభావేన నరర్షభ నిశామ్యతు శుభం వృత్తం పితుర్దశరథస్య నః. నరర్షభ, నరశ్రేష్ఠుడైనటువంటి ఓ భరత, నా పితు దశరథస్య శుభం వృత్తం నిశామ్య. మన తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు యొక్క శుభకరమైన ఆదర్శపూర్ణమైనటువంటి ఆయన యొక్క జీవితాన్ని తలచుకుంటూ, ఆయన పాటించినటువంటి ధర్మాన్ని, సత్యప్రతిజ్ఞను, సత్యనిష్టను కూడా తలచుకుంటూ త్వం స్వభావేన ఆత్మానమనుతిష్ట, నీవు నీ స్వభావానికి తగినట్లుగా నీవు ఉండవలసినటువంటి తీరులో నీవు ఉండు అంటున్నాడు. భరతుడు ఉండవలసినటువంటి తీరు ఏమిటి? దశరథ మహారాజు చెప్పినట్లుగా, కైకేయీదేవి వరం కోరినట్లుగా ఆయన రాజుగా ఉండటమే భరతుడు ఉండవలసిన తీరు. అందుకని స్వభావేన ఆత్మానమనుతిష్ట, నీవు ఉండవలసినటువంటి తీరులో రాజకుమారుడు రాజుగా ఉంటూ ఆత్మానమనుతిష్ట, నిన్ను నీవు నియమించుకొని, నిన్ను నీవు నియోగించుకొని నువ్వు రాజుగా ఉంటూ అందరినీ కూడా పరిపాలించవయ్యా, ఇదే నీకు కర్తవ్యము అని అంటూ ఇత్యేవముక్త్వా వచనం మహాత్మా పితుర్నిదేశ ప్రతిపాలనార్థం యవీయ సంభ్రాతరమర్ధవచ్చ ప్రభుర్ముహూర్తాద్విరరామ రామ. మహాత్మా ప్రభు, మహాత్ముడైనటువంటి స్వభు సర్వసమర్థుడైనటువంటి రామ, ఆ శ్రీరామచంద్రుడు యవీయసం భ్రాతరం ఇత్యేవం, తనకంటే చిన్నవాడైనటువంటి భ్రాతరం సోదరుడైన, ఇక్కడ సోదరుడు అని ప్రయోగించడం గురించి ఇంతకుముందే చెప్పుకున్నాం. ఒకే పాయసము నుండి వీళ్ళందరూ ఆవిర్భవించినటువంటి వారు కావున సోదరుడు అని కూడా ప్రయోగించవచ్చునని. అలాగా సోదరుడైనటువంటి భరతుని గురించి ఇత్యేవం పితు నిదేశ పరిపాలనార్థం, ఈ విధంగా తండ్రి గారి యొక్క అనుజ్ఞను, తండ్రి గారి యొక్క ప్రతిజ్ఞను, ఆయన ఇచ్చినటువంటి వరములను ప్రతిపాలనార్థం, ఆ ఆజ్ఞను పరిపాలించడం కోసం అర్ధవచ్చ వచనముక్త్వ, అర్థవంతమైనటువంటి, సముచితమైనటువంటి, సందర్భోచితమైనటువంటి, యుక్తియుక్తమైనటువంటి మాటలను చెప్పి ముహూర్తాత్ విరరామ, కొంతసేపు చెప్పిన తర్వాత ఇంకా రాముడు తాను చెప్పదలుచుకున్నది పూర్తయినది కావున నువ్వు మాట వినాలి నాయన అని ఈ విధంగా రామచంద్రమూర్తి భరతుడికి మొత్తం బోధించాడు. అయితే ఇక్కడ భరతుడు బాధపడుతున్నది దశరథ మహారాజు గతించాడనా, లేకపోతే రామచంద్రమూర్తి వనవాసానికి వచ్చి ఈ విధంగా బాధపడుతున్నాడనా అని అంటే రెండు విషయములు చెప్పవచ్చు. ఎందుకు అంటే పరోక్షంగా తన కారణంగా, ప్రత్యక్షంగా తన తల్లి కారణంగా రాముడు వనవాసానికి వచ్చాడు, అందుమూలంగానే దశరథ మహారాజు గతించాడు అని చెప్పి అనుకుంటున్నాడు. అంటే రాముడు వనవాసానికి రావటం అనేది భరతునికి ఎంతో దుఃఖకరమైనది. అందులోనూ కూడా గోరు చుట్టు మీద రోకలిపోటు అన్నట్లుగా మరి రాముడు వనవాసానికి వచ్చినందుకు బాధపడుతున్నాడు. అంతేకాకుండా ఇందులో దశరథ మహారాజు గతించినందుకు మరి అందుకు కూడా బాధపడుతూ ఉన్నాడు. ఈ రెండు కారణముల వల్ల కూడా భరతుడు బాధపడుతూ, ఇందులో దశరథ మహారాజు గతించాడు, మరి మాకు సమర్థుడైనటువంటి వాడివి నీవే దిక్కు అని చెప్పి రాముడి దగ్గరికి వచ్చాడు కదా. అందుకని రాముడు ముఖ్యంగా దశరథ మహారాజు గతించడం గురించి,
ఆయన మరణం గురించి ఇందులో ఎవరి తప్పు లేదు, ఇదంతా విధి విలాసము. అయినప్పటికీ తండ్రి గతించినప్పటికీ కుమారులు తమ కర్తవ్యములను విడిచిపెట్టకూడదు. ఆయన మీద ప్రేమ ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా అనుకున్నాడో ఆయన మాటను వినడమే ఆయనకు ఇచ్చేటటువంటి గౌరవము. కావున ఇక్కడ ఆ మాట వినడమే గౌరవం అని ఎప్పుడైతే చెప్పాడో తండ్రి మాట రాముడు వనవాసం చేయడము, కావున నేను వనవాసం చేసి తీరాలి, నీవు అయోధ్య నగరానికి వెళ్ళి పరిపాలించాలి అని చెప్పి ఈ విధంగా రాముడు భరతుడిలో ఉన్నటువంటి భరతుడు మాట్లాడినటువంటి మాటలన్నిటికీ కూడా సమాధానంగాను అదేవిధంగా ఇదే ధర్మము అనే విధంగా చక్కగా బోధించాడు. దీనితోటి 105వ సర్గ పూర్తవుతున్నది. ఇత్యేవ ముక్త్వా వచనం మహాత్మా పితుర్నిదేశ ప్రతిపాలనార్థం యవీయసం భ్రాతరమర్ధవచ్చ ప్రభుర్ముహూర్తాద్విరరామ రామ. ఇంకా 106వ సర్గ ప్రారంభించుకుందాము. అథ షడుత్తరశతతమః సర్గః. ఏవముక్త్వా తు విరతే రామే వచనమర్ధవతు తతో మందాకినీ తీరే రామం ప్రకృతివత్సలం. ఈ విధంగా రామచంద్రుడు చెప్పి ఇంకా ఆయన ఆపాడు. సరే, ఇంత చెప్పాను కాబట్టి భరతుడు ఇంకా ఇవన్నీ విని మౌనంగా ఇక్కడ నుంచి చిత్రకూట పర్వతం నుంచి అయోధ్య నగరానికి వెళ్ళిపోతాడు అని చెప్పి అనుకుని ఆయన ఆపాడు. అందుకని అదే చెబుతున్నాడు. ఏవముక్త్వాతు విరతే రామే వచనమర్ధవతు తతో మందాకినీ తీరే రామం ప్రకృతివత్సలం ఉవాచ భరతశ్చిత్రం ధార్మికం వచః. రాముడి విధంగా చెప్పి ఆయన ఊరుకుంటే ఇంకా ఇప్పుడు ఆ మందాకినీ తీరంలో ప్రజల మీద ఎంతో ఇష్టం కలిగినటువంటి వాడు, అందరినీ కూడా సంతోషపెట్టడానికే ప్రయత్నించేవాడు అయిన ఆ రామచంద్రమూర్తిని మాట్లాడిన తర్వాత ఆయన యొక్క ధార్మికమైనటువంటి మాటలను విన్నటువంటి భరతుడు కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా తాను కూడా ధార్మికమైనటువంటి మాటలను చెప్పడం ప్రారంభిస్తున్నాడు. అదే అంటున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ చూడండి, రాముడు మాట్లాడిందే పూర్తిగా ధార్మికంగాను యుక్తియుక్తంగా ఉన్నది అంటే దానికి మరలా ఎదురు చెప్పడం అంటే రాముడు మాట్లాడిన దానికి భరతుడు మరలా యుక్తియుక్తంగా సమాధానంగా చెప్పడం అనేది ఇక్కడ ఆశ్చర్యంగా చెబుతూ ఉన్నాడు. రామేతు ఏవం అర్థవద్వచనముక్త్వా విరతే సతి. రాముడు ఈ విధంగా అర్థవంతమైనటువంటి మాటలను చెప్పి ఆగగా తతః మందాకినీ తీరే ప్రకృతివత్సలం రామం. ఇంకా ఆ మందాకినీ తీరంలో ఆ చిత్రకూట పర్వతంలో ఉన్నటువంటి భరతుడు మరలా తాను చెప్పడానికి కొన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే రాముడి యొక్క స్వభావం ప్రజలందరినీ అలాగే ఆ రాజ్యంలో ఉన్న వారందరినీ కూడా సంతోషపెట్టడమే. తాను అరణ్యవాసంలో ఉన్న రాజ్యమంతా కూడా ఆనందంగా ఉండాలి అని కోరుకునేవాడు. అందుకనే ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఇంకా ప్రకృతివత్సలం రామం, రాజ్యము ప్రజలు మంత్రులు వీరందరి మీద కూడా వాత్సల్యంతో ఉన్నటువంటి రాముడితోటి ధార్మిక భరత, ధార్మికుడైనటువంటి భరతుడు ధార్మికం చిత్రం వచ, ధార్మికమైనటువంటి చిత్రమైనటువంటి మాటలను మాట్లాడుతున్నాడు. చిత్రము అని అంటే ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి మాట అన్నారు. ఏమిటి ఆశ్చర్యము అంటే రాముడు మాట్లాడినటువంటి మాటకు ఎవరూ కూడా సమాధానం చెప్పలేరు. అందుకనే కదా దశరథ మహారాజుకి మంత్రులుగా ఉన్నటువంటి వారు పెద్దలైనటువంటి వారు అమాత్యులు గురువులు వీళ్ళందరూ కూడా రాముడి మాట వింటూ ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేకపోయారు. భరతునికి మద్దతుగా వీళ్ళెవరైనా 4 మాటలు మాట్లాడి ఉండొచ్చు, కానీ ఎవ్వరూ కూడా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే రాముడు అంత జాగ్రత్తగా, అంత కట్టుదిట్టంగా, అంత సమాధానం పరిచే విధంగా మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ కూడా భరతుడు మరలా రాముడి విషయంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అది కూడా ధర్మంతో యుక్తిగా మాట్లాడుతున్నాడు. అందుకనే చిత్రం వచః ఉవాచ, చిత్రమైనటువంటి మాటను భరతుడు ఇలా మాట్లాడుతున్నట్ట. కోహిస్యాది దృశో లోకే యాదృశస్త్వమరిందమా నత్వాం ప్రవ్యధయేద్ దుఃఖం ప్రీతిర్వాన ప్రహర్షయేత్. ఇంకా అంటున్నాడు,
అరిందమా, శత్రువులను నాశనం చేసేటటువంటి, శత్రువులను అణచివేసేటటువంటి ఓ రామచంద్ర, అంటే నువ్వు శత్రువులను అణచివేయాలయ్యా, తమ్ముడిని అయినటువంటి నా మాటను కాదు అని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం. కావాలన్న శత్రువులను అణిచేటటువంటి ఓ రామచంద్ర అరిందమా, త్వం యాదృశ ఈదృశ లోకే, నువ్వు ఎంతటి గొప్పవాడివయ్యా, అంటే ప్రజ్ఞావంతుడివి బుద్ధిశాలివి అని నిన్నే అనాలి. కష్టకాలంలో కూడా తనకు కష్టం వచ్చినప్పటికీ, ఎంత ఆపద వచ్చినప్పటికీ కూడా ధర్మాన్ని విడవకుండా, యుక్తిని న్యాయమును విడవకుండా నీలాగా ఉండేటటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అతడికి ఈ లోకంలో కలిగేటటువంటి ఇతరములైనటువంటి బాధలు కానీ కష్టములు కానీ ఇవేమీ కనిపించవు. ఎన్ని కష్టములలో ఉన్నా, అన్ని రకాలైనటువంటి సుఖములలో ఉన్నప్పటికీ కూడా ధర్మం ఒక్కటే కనిపిస్తుంది. అటువంటి వాడివయ్యా నువ్వు. ఈదృశ, నీలాంటి ఇటువంటి వాడికి లోకే కస్యాత్ త్వం, ఇటువంటి వాడు అసలు ఇంకొకడు ఎవడైనా లోకంలో ఉంటాడా? ఎందుకంటే త్వాం దుఃఖం వా న ప్రవ్యధయేత్, నిన్ను దుఃఖము కూడా వ్యధింపజేయనంటే నిన్ను దుఃఖము బాధించదు. అంతేకాదు ప్రీతిర్వా న ప్రహర్షయేత్, నిన్ను సుఖము ఆనందపరచలేదు. అందుకనే అంటారు కదా, దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీహి మునిరుచ్యతే అని చెప్పి అన్నారు. అంటే దుఃఖం వచ్చినప్పుడు బెంబేలెత్తిపోయేవాడు అలా ఉండకూడదు. అంటే దుఃఖం వచ్చినప్పుడు దీనత్వాన్ని పొందనటువంటి వాడు, సుఖం వచ్చినప్పుడు అత్యుత్సాహాన్ని పొందనటువంటి వాడు, అంటే సుఖ దుఃఖములను సమానంగా ఆస్వాదించడానికి సిద్ధమైనటువంటి మనస్సు బుద్ధి కలిగిన వాడు ఎవరైతే ఉంటాడో అతడే స్థిరమైనటువంటి బుద్ధి కలిగిన ముని అనిపించుకుంటాడు. అటువంటి ముని స్వభావం కలిగినటువంటి నిన్ను కష్టములు బాధ పెట్టలేవు, సుఖములు అత్యుత్సాహపరచలేవు. కావున రామచంద్ర, నీలాంటి వాడు ఈ లోకంలో నీవే ఉంటావయ్యా అని అంటూ ప్రీతిహ్వాన ప్రహర్షయత్ వృద్ధానాం సమ్మతహాసి, వృద్ధులందరికీ పెద్దలందరికీ కూడా అందుకనే నువ్వంటేనే ఇష్టము, నిన్నే అందరికీ ఉదాహరణగా చూపిస్తారు, నిన్నే ఆదర్శ పురుషుడిగా మర్యాద పురుషోత్తముడిగా నిన్నే అందరూ కీర్తిస్తారయ్యా, అంతటి గొప్పవాడివి రామచంద్ర అని చెప్పి అంటూ మరి భరతుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ వృద్ధానాం అంటే త్రైవిద్య వృద్ధులు అంటారు. అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము వీటిని త్రయీ అని అంటారు. ఈ మూడింటిని కూడా అధ్యయనం చేసి సమస్తమైనటువంటి శాస్త్రములను వీటిని అధ్యయనం చేసినటువంటి వారిని త్రైవిద్య వృద్ధులు అని అంటారు. అటువంటి వృద్ధులందరి చేత కూడా కీర్తించబడేటటువంటి వాడివి నీవు, అంతటి జ్ఞానం కలిగినటువంటి వాడివి నీవు. అయినప్పటికీ కూడా ఏమాత్రము అహంకారము లేకుండా వారి వద్ద వినయంగా ఉంటూ వారి నుండి కొత్త విషయాలు తెలుసుకుంటున్నట్లుగా వారిని అడిగి తెలుసుకుంటూ ఉంటావు. ఆ విధంగా ఇటు పరాక్రమంలోనూ, ఒకవైపున బుద్ధిశక్తి ప్రజ్ఞలోను, మరి ఒక పక్క శాస్త్రజ్ఞానము వైదిక జ్ఞానంలోనూ, ధర్మాన్ని ఆచరించడంలోనూ, స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఉండటంలోనూ నీకు నీవే సాటి అని చెప్పి అంటూ ఇంకా అంటాడు, తాం సంశయాన్ పృచ్చతి, నీవు అన్నీ తెలిసిన వాడివైనప్పటికీ కూడా పెద్దలను ఆశ్రయించే విద్యను గ్రహించాలి అన్నట్లుగా పెద్దలను ఆశ్రయించి వారిని సంశయాలు అడుగుతూ ఉంటావు. వస్తుతః వారి సంశయములు కూడా తీర్చేంతటి విద్య నీ దగ్గరే ఉన్నది, అంతటి గొప్పవాడివి అని అంటూ యథా అమృతస్తథా జీవన్ యథా సతి తథా సతి యస్యేష బుద్ధిలాభ స్యాత్ పరితప్యేత కేన సహా. ఇంకా నువ్వు అన్నయ్య తండ్రి గతించడం వల్ల ఆ శోకంతో నేను నీతో మాట్లాడాను, ఆ శోకంతో నిన్ను వనవాసం విడిచిపెట్టి మరలా అయోధ్య నగరానికి రమ్మన్నాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా. అంటే నా బాధలో నీకు కనిపించింది పితృవియోగం మాత్రమేనా, తండ్రి గతించాడని మాత్రమే నేను బాధపడుతూ నేను నీ దగ్గరికి వచ్చానంటావా, నా బాధలో న్యాయం లేదంటావా అన్నయ్య అని అంటూ మృతః యదా జీవన్నపి తదా అసతి తథా. ఇంకా మృతః యథా అంటే మరణించినటువంటి వాడు ఏ విధంగా అయితే ద్వేషానికి విషయము కాడు, అంటే మరణించినటువంటి వారి విషయంలో ఎప్పుడూ కూడా ద్వేషం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ భరతుడు
తండ్రిని నిందించాడు అనే ఉద్దేశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రామచంద్రమూర్తి చెప్పాడు, తండ్రిని అదేవిధంగా తల్లిని కూడా ఏమాత్రము నిందించకూడదు, అది ధర్మము కాదు అని చెప్పి రాముడు చెప్పాడు కదా. దానికి సమాధానం చెబుతున్నాడు భరతుడు. మృతః యథా, మరి మరణించినటువంటి వాడి విషయంలో మరణాంత అని వైరాణి అని అన్నట్లుగా, ఒకవేళ మరణించినటువంటి వాడు పొరపాట్లు చేసి ఉన్నప్పటికీ కూడా ఆ మరణంతో ఇంకా వాటిని విడిచిపెట్టేయాలి తప్ప వాటిని మరలా తవ్వుకుంటూ నిందించకూడదు అన్నారు. ఆ విషయం నాకు తెలుసన్నయ్యా, తండ్రిని నిందించడం నా ఉద్దేశ్యము కాదు అని అంటూ జీవన్నపి తదా అసతి యథా, అలాగే మరణించినటువంటి వాడిని నిందించకూడదు అనేదే కాదు, జీవించి ఉన్నటువంటి వారిని కూడా నిందించకూడదు. అంటే అసలు పరులను నిందించడమే పాపము, ఆ విషయం నాకు కూడా తెలుసన్నయ్యా అనే విషయాన్ని చెబుతూ అసతి యథా తథా సతి, అంటే లేనటువంటి వస్తువు మీద ఏ విధంగా అయితే రాగము అంటే ఆసక్తి ఉండకూడదో, ఉన్నటువంటి వస్తువు మీద కూడా ఆసక్తి అనేది ఎక్కువగా ఆసక్తి అనేది ఉండకూడదు. ఏషః బుద్ధిలాభ యస్య స్యాత్ సహ కేన పరితప్యేత, ఈ విధంగా రాగద్వేషాలకు అతీతమైనటువంటి ఇటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు దేని వలన బాధపడతాడు, ఎందుకు బాధపడతాడు? నీవు అటువంటి బుద్ధి కలిగినటువంటి వాడివి, నేను కూడా అంతే అన్నయ్య. తండ్రి గారిని నిందించడం నా ఉద్దేశ్యము కానే కాదు. కావున ఇటువంటి బుద్ధి కలిగినటువంటి రాగద్వేషాలకు అతీతమైనటువంటి బుద్ధి కలిగినటువంటి నీకు, అదేవిధంగా అలాంటి విషయం ఆలోచన కలిగినటువంటి నాకు కూడా వేటి గురించి కూడా శాశ్వతమైనటువంటి దుఃఖం అనేది ఉండదు. కానీ పరావరజ్ఞో యశ్చ స్యాత్ తథాత్వం మనుజాధిప సయేవం వ్యసనం ప్రాప్య న విషీదుతుమర్హసి. మరి అన్నీ తెలిసినటువంటి నీవు ఎందుకు బాధపడుతున్నావు భరత అని అడుగుతావేమో, చెబుతాను విను అని అంటూ, మరి మమ్మల్ని పరిపాలిస్తూ ఉండవలసినటువంటి ధార్మికుడమైనటువంటి నీవు ఇలా అడవుల పాలైపోయావు, అందుకనే నాకు బాధగా ఉన్నది. నీ కష్టమును చూడలేకే నేను బాధపడుతున్నాను. అందులోనూ నీ కష్టమును చూడలేక అంటే కేవలము ఏదో భ్రాతృస్నేహంతో అన్నగారివి కావున అని కాదు, నీవు అన్నీ తెలిసినటువంటి వాడివి, సమస్తమైనటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. నీలాంటి వాడు రాజ్యంలో ఉండి ప్రజలందరికీ మేలు చేయాలి తప్ప ఏదో అడవి కాసినటువంటి వెన్నెలలాగా, వెన్నెల అడవి మీద ఎంత కాస్తే మాత్రం అది భూమి మీద పడుతుందా? పడదు కదా. అలాగే నీలాంటి సమర్థుడు ఈ అడవిలో ఉంటే లోకానికి ప్రయోజనమే ఉంటుంది. కావున నీవు అయోధ్య నగరానికి రావాలంటున్నాడు. కానీ వస్తుతః రాముడు అడవికి వస్తేనే లోకానికి ప్రయోజనం. మరి ఆ ఆంతర్యాన్ని గ్రహించకుండా భరతుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? యహ సహ అంటూ, ఎవరైతే పరావరజ్ఞ అంటే పరావరజ్ఞ అంటే పరమాత్మ జీవాత్మ భేదం తెలిసినటువంటి వాడు, ఆత్మ అనాత్మ జ్ఞానం తెలిసినటువంటి వాడు, త్రికాలజ్ఞుడు అంటే భూత వర్తమాన భవిష్యత్తులు వీటినన్నింటినీ ఆలోచించగలిగినటువంటి వాడు, సహ ఏవం వ్యసనం ప్రాప్య, అటువంటి అంత గొప్పవాడిమైనటువంటి నీవు ఇటువంటి కష్టాన్ని పొందావు. పొంది విషీదితం ఇలా ఈ కష్టంలోనే ఉండి బాధపడుతున్నావు అని బాధపడడానికి నా అర్హతి ఏమాత్రము వీలు లేదు. అంతే కదా. ఎవరైనా బాగా చదువుకుని బాగా గోల్డ్ మెడల్ తెచ్చుకున్నవాడు అనుకుందాం, బాగా చదువుకున్నటువంటి వాడు, గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడు, అటువంటి వాడు తాను అధిరోహించవలసినటువంటి ఉన్నతమైనటువంటి శిఖరములను పొందవలసినటువంటి చక్కటి అవకాశములను విడిచిపెట్టి ఆ అవకాశాలేవి లేకుండా బద్ధకంగా ఇంట్లోనే కూర్చున్నాడు అనుకోండి, లేకపోతే అవకాశాల కోసం వెళ్లకుండా కూర్చున్నాడు అనుకోండి, ఏమంటాడు? నువ్వు ఎంతటి గొప్పవాడివిరా, నీ తెలివితేటలు ఏమిటి, నీ విద్య ఏమిటి, ఇటువంటి వాడు నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడివా, నువ్వు సమాజంలోకి పెడితే లోకానికి ఉపయోగపడతావు, అటువంటి వాడివి నువ్వు ఈ విధంగా 4 గదుల మధ్యలో ఇలాగా 4 గోడల మధ్యలో ఇలాగే ఉండిపోతే నీ విద్యకు నీ తెలివితేటలకు కూడా నీ జీవితానికి సార్థకత ఉండదు. కావున నీబోటివాడు బయటకు వచ్చి సమాజాన్ని ఉద్ధరించే విధంగా ఉండాలి అని చెప్పి సమర్థుడైనటువంటి వాడు
సమాజంలోకి రాకుండా ఉన్నప్పుడు, సమర్థుడైనటువంటి వాడు అతను పొందవలసినటువంటి దాన్ని పొందలేనప్పుడు మరి పెద్దలు ఈ విధంగా సూచిస్తూ ఉంటారు కదా. అదే మాటను ఇక్కడ భరతుడు అంటున్నాడు. తండ్రి గతించాడు అనో, లేకపోతే నువ్వు నా అన్నయ్యవనో నేను నీ దగ్గరికి రాలేదన్నయ్య. నీలాంటి సమర్థుడు రాజ్యాన్ని పరిపాలించి లోక కళ్యాణం చేయవలసినటువంటి వాడు ఇలా అడవికి వచ్చి కష్టములను అనుభవిస్తూ ఉన్నాడు అంటే అది భరించలేక నేను వచ్చాను. తథా త్వమపి, నీవు కూడా ఈ విధంగా బాధపడుతున్నావు. కానీ నీవు అలా తండ్రి గారు గతించారనో రాజ్యము కోల్పోయావనో నువ్వు బాధపడవు. ఆ విషయం నాకు తెలుసు. నేను కూడా తండ్రి గతించాడనో లేకపోతే నీవు ఈ విధంగా నా అన్నగారి ఇట్లా వచ్చేసాడనో దీని గురించి కాదు. సర్వసమర్థుడైనటువంటి వాడివి నీవు. అటువంటి వాడివి నీవు ఉండవలసినటువంటి స్థానం ఇది కాదు, అది సింహాసనం మీదే. అందుకోసమని నేను బాధపడుతూ ఉన్నాను. కానీ నువ్వు దేనికి బాధపడవు, దేనిని లెక్క చెయ్యవు. ఆ విషయం నాకు తెలుసు అంటూ రామచంద్ర, ఎవరైతే వాస్తవాన్ని పరావరజ్ఞుడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు దేనికి భయపడడు. నువ్వు అటువంటి వాడివే. కానీ అంతటి గొప్పవాడివైనటువంటి నీవు రాజ్యంలో ఉండడమే సమంజసము అని అంటూ అమరోపమ సత్వస్త్వం మహాత్మా సత్యసంగర సర్వజ్ఞ సర్వదర్శీ చ బుద్ధిమాన్శ్చాసి రాఘవ. అమరోపమ, దేవేంద్రుడితో సమానమైనటువంటి వాడా రాఘవ, రఘువంశీయుడైనటువంటి రామచంద్ర. త్వం సత్వ, నీవు సత్వగుణ పరిపూర్ణుడవు, సత్వగుణ సంపన్నుడివి నీవు. అంతేకాదు మహాత్మా, గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడి, నిశ్చయమైనటువంటి బుద్ధి కలిగిన వాడివి. అంతేకాదు సత్వసంపన్న అని అంటే ఇక్కడ ఇంకోటి చెబుతారు. అంటే సత్వము అంటే బలము అని, సత్వము అంటే సత్వగుణము అని, ధర్మాన్ని పాటించేటటువంటి వాడివి అని ఇవన్నీ చెబుతూ మహాత్మా, గొప్ప ధైర్యము కలిగినటువంటి వాడివి, గొప్ప బుద్ధిశక్తి కలిగిన వాడు. బుద్ధిమంతుడు తన యొక్క శక్తి సామర్థ్యములను లోక కళ్యాణం కోసం వినియోగించాలి తప్ప తాను ఈ విధంగా అడవిలో ఉంటాడా అన్నయ్య అని గుర్తు చేస్తూ, సర్వజ్ఞ, నీకు అన్నీ తెలుసు, సర్వదర్శి, అన్నింటినీ కూడా నీవు చూడగలవు, చూచినటువంటి చూడగలిగిన వాడివి, బుద్ధిమానసి, ఎంతో బుద్ధిమంతుడివి కదా నువ్వు. కావున బుద్ధిమంతుడు తెలివైనటువంటి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇలా అడవుల్లో ఉండిపోతాను అనే ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోకూడదు. కావున నా కోసం కాదు, ప్రజల కోసం అని చెప్పి నీ యొక్క ఈ శక్తి సామర్థ్యములు ఉపయోగపడే విధంగా నీవు రావాలి అన్నయ్య అయోధ్యానగరానికి అంటూ, నత్వామేవం గుణైర్యుక్తం ప్రభవాభవ కోవిదం అవిషహ్యతమం దుఃఖం ఆసాదయితుమర్హసి అని అంటూ, ఇంతటి గొప్ప గుణములు కలిగినటువంటి వాడివైన నిన్ను గుణైయుక్తం, ఇటువంటి గొప్ప గుణములతో కూడినటువంటి ప్రభవాభవ కోవిదం, సకల భూతముల యొక్క సకల ప్రాణుల యొక్క ఉత్పత్తి వినాశముల గురించి పూర్తిగా తెలిసిన వాడు. అంతే కదా, ప్రతి ప్రాణి కూడా పుట్టినటువంటి ప్రతి ప్రాణి గిట్టుతుంది. ఆ మధ్యలో ఉన్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందంటే పుట్టుకకు మరణానికి మధ్యలో ఉన్నటువంటి జీవితాన్ని సార్థకం చేసుకున్నప్పుడే ఆ పుట్టడానికి ఆ సార్థకత అనేది ఏర్పడుతుంది, దానికి ప్రయోజనం అనేది ఉంటుందని అనేకమైన విషయాలు తెలియజేశాడు కదా. అందుకని అంటున్నాడు ప్రభవాభవ కోవిదం, సకల ప్రాణుల యొక్క పుట్టుక మరణము వీటన్నిటి గురించి, జనన మరణముల గురించి తెలిసినటువంటి వాడివి అయిన త్వాం, నిన్ను అవిషహ్యతమం, ఏమాత్రము అవిషహ్యతమం దుఃఖం ఆసాదయితం, అంటే దుఃఖమును భరించలేనటువంటి వారు, అదేవిధంగా నీ అంతటి శక్తి లేనటువంటి వారైన మాబోటి వారిని నీబోటి గొప్పవారు రక్షించి తీరాలి. అసలు మేము నిన్ను చేరుకోవటానికి కూడా మా దగ్గర సామర్థ్యం లేదు, మరి అటువంటిది నీవు వచ్చి మమ్మల్ని పరిపాలించాలి. ఎందుకంటే మాకు నీకు ఉన్నటువంటి భేదము సామర్థ్యంలో ఎంతో భేదము ఉన్నది. కావున నేను కూడా నీలాగా సమర్థుణ్ణే అని నువ్వు భావించి నన్ను రాజ్యంలో కూర్చోమని అనడం ధర్మము కాదు. కావున ఈ విధంగా నా మాటను కాదనద్దన్నయ్యా, దయచేసి నీవు అయోధ్యానగరానికి రావాలి అని చెప్పి మరలా అడుగుతూ, ప్రోషితే మయి యత్పాపం
మాత్రా మత్కారణాత్ కృతం క్షుద్రయా తదనిష్టం మే ప్రసీదతు భవాన్ మమ. అనయ్య నువ్వు ఎన్ని చెప్పు, అది విధి వైపరీత్యం వల్ల జరిగింది, విధి విలాసంగా జరిగింది, జరగవలసి ఉన్నది కాబట్టి జరిగింది అని చెప్పి అంటారు. కానీ యథభావి నతద్భావి భావితే నతన్యథ ఇది చింతా విషగ్నోయం అగధ కిం న పీయతే. చూడండి, మన సనాతన ధర్మంలో మన శాస్త్రంలో ఎంత చక్కగా చెబుతారు అంటే, భగవంతుడి మీద ఆధారపడండి, భగవంతుణ్ణి నమ్మండి అని చెప్పారు. ఆ మాట వాస్తవం. భగవంతుణ్ణి నమ్ముతూనే మనం చేయవలసినటువంటి ప్రయత్నాన్ని మాత్రం తప్పనిసరిగా మనం చెయ్యాలి అనే విషయాన్ని కూడా శాస్త్రమే మనకు బోధిస్తున్నది. అంతేగాని అన్ని మనం చేయవలసిన ప్రయత్నాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి భగవంతుడి మీద భారం వేసేస్తే అది వివేకవంతుల లక్షణం కాదు. మన ప్రయత్నాన్ని మనం చేస్తూనే భగవంతుని మీద భారం వెయ్యాలి. దానికి మంచి ఉదాహరణ చెబుతూ ఉన్నాడు. శరీరానికి ఏదైనా రోగం వచ్చింది, జ్వరమో ఏదో వచ్చింది, వచ్చినప్పుడు ఏం జరగాలంటే జరుగుతుంది, బ్రతకాలంటే బ్రతుకుతాము, పోతామంటే పోతాము అని చెప్పి ఔషధాన్ని స్వీకరించకుండా ఉంటామా? ఉండం కదా. అలాగే శరీరానికి అనారోగ్యం కలిగినప్పుడు ఔషధాన్ని స్వీకరిస్తూ ఆ ఔషధం గుణవత్తరంగా పని చెయ్యాలి మన శరీరానికి అని చెప్పి భగవంతుణ్ణి ఏ విధంగా అయితే ప్రార్థిస్తామో, అదేవిధంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు తాను ఆచరించవలసినటువంటి, తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని, తన ప్రయత్నాన్ని తాను చేస్తూనే భగవంతుణ్ణి ప్రార్థించాలి అనేది మన ధర్మం చెబుతున్నటువంటి విషయం. అందుకే ఇక్కడ అంటున్నాడు, అన్నయ్య నువ్వు ఏది చెప్పినప్పటికీ కూడా, అంతే అప్పటి వరకు కూడా రామచంద్రమూర్తి చెప్పాడు, నాయనా ఇలా జరగాలని రాసిపెట్టి ఉన్నది కాబట్టి ఈ విధంగా జరుగుతున్నది, దీనికి కైకేయి కానీ నీవు కానీ ఇంకెవరూ కూడా కారణము కాదు అని. అంటే ఆ మాట వాస్తవం అయి ఉండవచ్చు, కానీ నా ముందు ఈ విధంగా జరుగుతూ ఉంటే నేను చేతులు కట్టుకుని కూర్చుంటానా? అలా కూర్చుంటే నేను తమ్ముణ్ణి ఎందుకు అవుతాను? అన్నీ భగవంతుడికే వదిలేస్తే మరి మన ప్రయత్నం ఎక్కడది? కావున మన ప్రయత్నం చేయవలసిందే అనే విషయాన్ని భరతుడు చక్కగా బోధిస్తూ, అన్నయ్య నువ్వు ఏది చెప్పినప్పటికీ కూడా కైకేయి చేసినటువంటి పని అది పాపపు కార్యమే అవుతుంది. అది విధివశాత్తు జరిగిందే, నీవన్నట్లుగా విధివశాత్తు జరిగిందే అవ్వవచ్చు. అంటే విధివశాత్తు జరిగింది కాబట్టి పాపం పాపం కాకుండా పోతుందా? కావున విధివశాత్తు కైకేయీదేవి పాపం చేసింది అంటే, ఇక్కడ చూడండి, కైకేయీదేవి పాపం చేసింది అంటే అది పాపం కాదు నాయనా, విధివశాత్తు జరిగింది అని చెప్పి రామచంద్రుడు సర్ది చెబితే, ఇక్కడ భరతుడు అంటున్నాడు, అవునన్నయ్య నువ్వు చెప్పినట్లు విధివశాత్తే జరిగింది, విధివశాత్తు కైకేయీదేవి పాపం చేసింది అని చెప్పి ఆ వాక్యాన్ని తిరగదిప్పి మళ్ళీ రాముడికే చెబుతూ ఉన్నాడు. ఇది భరతుని యొక్క మాటల్లో ఉన్న చాతుర్యం. అందుకనే భరతుడు ఏం మాట్లాడతాడు రాముడితోటి అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. చూస్తూ క్షుద్రయా మాత్ర, అలాగా అత్యాశతోటి ఉన్నటువంటి నిజ స్వభావంతో వరాలు అడిగినటువంటి తల్లి వలన, మా తల్లి వలన, మత్కారణాత్ పరోక్షంగా నా వలన కూడా, నా చేత కూడా, అంటే ఆ రాజ్యం నా కోసమే కదా అడిగింది, అందుకని నా వలన కూడా, యత్ పాపం కృతం, ఏ పాపమైతే చెయ్యబడిందో, ఏ పాపమైతే అయోధ్యానగరంలో తల్లి వల్ల కైకేయి వల్ల జరిగిందో, తత్మే అనిష్టం, అది నాకేమాత్రము కూడా ఇష్టము లేదు, దానిని ఆ పాప పరిహారం, పాప ప్రక్షాళన చేయాలనుకుంటున్నాను. భవాన్ మమ ప్రసీదతు. ఏదైనా పాపం చేసినప్పుడు ఆ పాపానికి ప్రక్షాళన చేసుకుంటున్నప్పుడు ప్రోత్సహించాలి, కానీ ఏదో విధివశాత్తు పాపం జరిగిపోయింది నాయన నువ్వు అదే పాపాన్ని అనుసరించు అని చెప్పి ఎవడైనా అంటాడా? అన్నయ్య నా తల్లి కైకేయీదేవి ఈ విధంగా పాపం చేసింది, దానికి పరోక్షంగా నేను కారణమయ్యాను, ఇప్పుడు దాన్ని సరిదిద్దాలి అనుకుంటుంటే అబ్బే సరిదిద్దద్దు నాయన దాన్ని అనుసరించంటావేమిటి? ఇదా ధర్మము, నీకు తెలియదా అన్నయ్య అని చెప్పి మరలా రాముణ్ణి అడుగుతూ, ధర్మబంధేన బద్ధోస్మి తేనే మాం నేహమాతరం హన్మి తీవ్రేణ దండేన దండార్హాం పాపకారిణీం. సరే నాయనా, మరి అంత పాపం చేసింది అని నీకు అనిపించినట్లయితే మరి దండన విధించుండొచ్చు కదా అని అంటావేమో అన్నయ్య. అలా దండన విధించినా అది మరలా నాకే చుట్టుకుంటుంది అని అంటూ చెబుతున్నాడు. ధర్మబంధేన బద్ధహస్మి, ధర్మపాశం చేత నేను బంధించబడిపోయాను. ఆ ధర్మపాశం ఎవరో తెలుసా? నీవే. కావున ఆ ధర్మపాశం చేత బంధించబడినటువంటి నేను
కైకేయీదేవిని ఎంత పాపం చేసినదైనప్పటికీ తల్లి అయినటువంటి కైకేయీదేవిని నేను దండించలేకపోయాను. ఎందుకంటే తేన ఇహ పాపకారిణీం దండార్హాం ఇమాం మాతరం తీవ్రేణ దండేన. నేను ఆ పాపం చేసినటువంటి కైకేయిని తీవ్రమైనటువంటి దండనతో దండించవలసి ఉన్నది, కానీ దండించలేకపోయాను. ఎందుకో తెలుసా? ఆమెను గనక దండించినట్లయితే నీవు నన్ను విడిచిపెట్టేస్తావు, నీకు కోపం వస్తుంది. అందుకని నీకు భయపడి, అంటే నీకు కోపం వస్తుంది, నీ మనసు బాధపడుతుంది అనే ఉద్దేశంతో పాపం చేసినప్పటికీ కూడా కైకేయి దేవిని దండించకుండా విడిచిపెట్టాను. అంత మాత్రాన ఆమె చేసినటువంటిది పాపం కాకుండా పోదు. ఆమె చేసింది పాపమే, దానికి ప్రక్షాళన, దానికి ప్రాయశ్చిత్తం నేను చేయాలనుకుంటున్నాను. మరి దానికి నీవు సహకరించాలి కదన్నయ్యా. అలా కాకుండా మరి నేను చెప్పిన దాన్ని ఒప్పుకోకుండా నన్ను ఆ రాజ్యాన్ని పొంది రాజు కమ్మంటే మరి చేసినటువంటి పాపాన్నే నేను అనుసరించినట్లు అవుతుంది. మరి నా చేత పాపపు పని చేయించడం నీకు న్యాయమా? కావున నా మాట విని నీవే అయోధ్య నగరానికి వచ్చి ఆ సింహాసనాన్ని అధిష్ఠించు అన్నయ్యా అని చెప్పి ఈ విధంగా మరి భరతుడు అడుగుతూ కథం దశరథాజ్జాత శుద్ధాభి. మరి ఇంకా ఇందులో ఉన్నటువంటి విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సజీర్ణం మానుషం దేహం పరిత్యజ్య పితాహినః దైవీం వృద్ధిమనుప్రాప్తః బ్రహ్మలోక విహారిణీం తం తు నైవం విదః కశ్చిత్ ప్రాజ్ఞశోచితుమర్హతి తద్విధో యద్విధశ్చాపి శృతవాన్ బుద్ధిమత్తరః ఏతే బహువిధాః శోకాః విలాపరుదితే తథా వర్జనీయా హి ధీరేణ సర్వావస్థాసు ధీమతా సస్వస్థో భవమాశోచీః యాత్వా చావసతాం పురీం తథా పిత్రా నియుక్తోసి వశినా వదతాం వర యత్రాహమపి తేనైవ నియుక్తః పుణ్యకర్మణా తత్రైవాహం కరిష్యామి పితురార్యస్య శాసనం నమయా శాసనం తస్య త్యక్తుం న్యాయ్యమరిందమ తత్వయాపి సదా మాన్యం సవై బంధుః సనః పితా తద్వచః పితురేవాహం సమ్మతం ధర్మచారిణః కర్మణా పాలయిష్యామి వనవాసేన రాఘవ ధార్మికేణ నృశంసేన నరేణ గురువర్తినా భవితవ్యం నరవ్యాఘ్ర పరలోకం జిగీషత ఆత్మానమనుతిష్ఠత్వం స్వభావేన నరర్షభ నిశామ్యతు శుభం వృత్తం పితుర్దశరథస్య నః ఇత్యేవముక్త్వా వచనం మహాత్మా పితుర్నిదేశ ప్రతిపాలనార్థం యవీయసం
భ్రాతరమర్థవచ్చ భ్రాతరమర్ధవచ్చ ప్రభుర్ముహూర్తాత్ ప్రభుర్ముహూర్తాత్ విరరామ రామః విరరామ రామః ఇత్యేవముక్త్వా వచనం మహాత్మా ఇత్యేవముక్త్వా వచనం మహాత్మా పితుర్నిదేశ ప్రతిపాలనార్థం పితుర్నిదేశ ప్రతిపాలనార్థం యవీయసం భ్రాతరమర్థవచ్చ యవీయసం భ్రాతరమర్ధవచ్చ ప్రభుర్ముహూర్తాద్విరరామ రామః ప్రభుర్ముహూర్తాద్విరరామ రామః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచోత్తరశతతమః సర్గః పంచోత్తరశతతమः సర్గః అథ అథ శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే షడుత్తరశతతమః సర్గః షడుత్తరశతతమः సర్గः ఏవముక్త్వా తు విరతే ఏవముక్త్వా తు విరతే రామే వచనమర్థవత్ రామే వచనవర్ధవత్ తతో మందాకినీ తీరే తతో మందాకినీ తీరే రామం ప్రకృతివత్సలం రామం ప్రకృతివత్సలం ఉవాచ భరతశ్చిత్రం ఉవాచ భరతశ్చిత్రం ధార్మికో ధార్మికం వచః ధార్మికో ధార్మికం వచః కో హి స్యాదీదృశో లోకే కో హి స్యాదీదృశో లోకే యాదృశస్త్వమరిందమ యాదృశస్త్వమరిందమా నత్వాం ప్రవ్యథయేద్ధుఃఖం నత్వాం ప్రవ్యథయేద్దుఃఖం ప్రీతిర్వా న ప్రహర్షయేత్ ప్రీతిర్వా న ప్రహర్షయేత్ సమ్మతశ్చాపి వృద్ధానాం సమ్మతశ్చాపి వృద్ధానాం తాంశ్చ పృచ్ఛసి సంశయాన్ తాంశ్చ పృచ్ఛసి సంశయాన్ యథామృతస్తథా జీవన్ యథామృతస్తథా జీవన్ యథా సతి తథా సతి యథా సతి తథా సతి యస్యైష బుద్ధిలాభ స్యాత్ యస్యైష బుద్ధిలాభ స్యాత్ పరితప్యేత కేన సహ పరితప్యేత కేన సహ పరావరజ్ఞో యశ్చ స్యాత్ పరావరజ్ఞో యశ్చ స్యాత్ తథా త్వం మనుజాధిప తథా త్వం మనుజాధిప స ఏవం వ్యసనం ప్రాప్య ఏవం వ్యసనం ప్రాప్య న విషీదితుమర్హతి న విషీదితుమర్హతి అమరోపమ సత్వస్త్వం అమరూపమ సత్వస్త్వం మహాత్మా సత్యసంగరః మహాత్మా సత్యసంగరః సర్వజ్ఞః సర్వదర్శీ చ సర్వజ్ఞ సర్వదర్శీ చ బుద్ధిమాంశ్చాపి రాఘవ బుద్ధిమాంశ్చాసి రాఘవ నత్వామేవం గుణైర్యుక్తం నత్వామేవం గుణైర్యుక్తం ప్రభవా భవ కోవిదం ప్రభవా భవ కోవిదం అవిషహ్యతమం దుఃఖం అవిషహ్యతమం దుఃఖం ఆసాదయితుమర్హతి ఆసాదయితుమర్హతి ప్రోషితే మయి యత్పాపం రోషితే మయి యత్పాపం మాత్రా మత్కారణాత్ కృతం మాత్రా మత్కారణాత్ కృతం క్షుద్రయా తదనిష్టం మే క్షుద్రయా తదనిష్టం మే ప్రసీదతు భవాన్ మమ ప్రసీదతు భవాన్ మమ ధర్మబంధేన బద్ధోస్మి ధర్మబంధేన బద్ధోస్మి తేనా మాం నేహ మాతరం తేనే మాం నేహ మాతరం హన్మి తీవ్రేణ దండేన హన్మి తీవ్రేణ దండేన దండార్హాం పాపకారిణీ దండార్హాం పాపకారిణీం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే షడుత్తరశతతమే సర్గే షడుత్తరశతతమే సర్గే నవశ్లోకాః నవశ్లోకాః. ఇక మనం ఫలశ్రుతిని అలాగే ధన్వంతరి ధ్యానాదులను సమిష్టిగా పలుకుతూ ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం
బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో